గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. సభాపతి గడ్డం ప్రసాద్ తన ఛాంబర్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ చేశారు. కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు. అధినేత కేసీఆర్కు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం చెప్పారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. సభాపతి గడ్డం ప్రసాద్ తన ఛాంబర్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేయించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, సునీత, కొద్దిసేపటి కిందటే అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన అసెంబ్లీ నుంచి తిరిగి నందినగర్ ఇంటికి వెళ్లబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు చాలా మంది అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇన్నర్ లాబీలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కలవడం జరిగింది. మిగతా ప్రజాప్రతినిధులందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా గతంలో చేసినటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం టైంలో కేసీఆర్ గారికి ఆపరేషన్ జరిగినటువంటి నేపథ్యంలో ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. కాబట్టి ఈ రోజు స్పీకర్ ఛాంబర్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన వాకర్తోనే అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. అసెంబ్లీకి చేరుకొని అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ ఆయనతోని గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమందితో పాటు పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా హాజరవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయనకు పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన లోపల నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నారు. బయటకు వచ్చినటువంటి అనంతరం ఆయన ఇక్కడ నుంచి నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్లడం జరుగుతుంది. రైట్ సరిత, థ్యాంక్ యూ.